వైద్యో నారాయణో హరి అన్న పదానికి నిర్వచనంగా నిలిచి పేద రోగుల పట్ల ఆరాధ్య దైవంగా అందరి మన్ననలు అందుకున్న డాక్టర్ పోతుమూడి శ్రీనివాసరావు సేవలు అభినందనీయమని వెలకట్టలేనివని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు పలువురు రాజకీయ ఉద్యోగ వ్యాపార ప్రముఖులు కొనియాడారు. ఏలూరు శనివారపేటలోని సారథి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డాక్టర్ పోతుమూడి పదవీ విరమణ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే బడేటితో పాటు పలువురు ప్రముఖులు, వైద్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పోతుమూడి సేవలను కొనియాడారు. వైద్య వృత్తిలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇటు అధికారులతోనూ అటు రోగుల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ వారితో ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాధను మరిచేలా వైద్య చికిత్సను అందిస్తూ అందరి మన్ననలు పొందిన మహోన్నత వ్యక్తి డాక్టర్ పోతుమూడి అని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ పోతుమూడి శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవిఆర్ మోహన్, ప్రముఖ రాజకీయవేత్త కోటగిరి అనిత, ట్రాన్స్కో ఎస్సీ సల్మాన్ రాజు, ఈఈ అంబేద్కర్, ఏఈ రామస్వామి, జనసేన నాయకులు, ఎన్ గ్రూప్ అధినేత నారా శేషు మరియు జిల్లా నలుమూలల నుండి ఆయన అభిమానులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ పోతుమూడిని ఘనంగా సత్కరించారు. అలాగే నేటి పదవి విరమణ చేస్తున్న పోతుమూడి శ్రీనివాసరావు కార్యక్రమానికి ఇచ్చేసిన అధికార మహారాజులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. పోతుమూడి శ్రీనివాసరావు గారిని నాకు అంతకుముందు అంతగా పరిచయం లేదు. నేను పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఇంటికి మేడం ఉంటే ఊళ్ళకి నేను వెళ్ళాను. ఆయనతో నేను గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి మొత్తం ఒకసారి ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. ప్రజల నోటి నుంచి ఏదైతే అనేక మంది డాక్టర్లు ఉన్నారు, అనేక మంది పేషెంట్లు వెళ్తుంటారు, డాక్టర్లు కొంతమంది పేరు సంపాదిస్తారు. ప్రజల నోటి నుంచి వచ్చి వెళ్ళిపోయిన మొట్టమొదటి పేరు పోతుమూడి శ్రీనివాసరావు. ప్రజలందరూ డాక్టర్లు. ఇందాక ఎంత బిజీగా ఉన్నా నేను వచ్చాను. ఎంత బిజీగానే కాదు, ఆయన కార్యక్రమానికి నేను ఇచ్చేయడం వల్ల ఆయన గొప్పతనం కూడా తెలుసుదని అందరికీ తెలియజేస్తుంది. డాక్టర్ అనేది ట్రీట్మెంట్ చేసి తగ్గించడం అసలు ముందు పేషెంట్ వెళ్ళగానే మనోధైర్యాన్ని కల్పిస్తారు. మీకేమవుతుందో పర్వాలేదని ఆ దాంట్లో సగం జబ్బు మనకు తెలిపారు. ఆ విలువైన ధైర్యాన్ని నాకు కూడా కలిగించారు.
చేయడం వల్ల 3-4 సార్లు అంటే నాకు ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది మాత్రం వేసుకొని మీకు ఎందుకు తగ్గిపోతుంది అనేది అంటే సగం గొప్ప అనేది ఆ ధైర్యం ఉందని చెప్పాలి. దేనికైనా సరే ఇది జనకద్దు అని చెప్పి మొట్టమొదట ఆయన చెప్తారు ఏ పేషెంట్. అలాగే ఓర్పు సహనం తప్పనిసరిగా డాక్టర్కి రాజకీయ నాయకుడికి అవి ఉంటేనే ఆ పేరు నోట్లో నానబడుతుంది. అది ప్రజల నోటి నుంచి వచ్చిన వార్త పోతుమూడి శ్రీనివాసరావు గారు. అందుకనే అంత కీర్తి ప్రతిష్టలు ఆయన ఏలూరులో సంపాదించారు. డెఫినెట్గా అటువంటి సేవలు మనకు అవసరం. ఆయన పదవి విరమణ చేసినప్పటికీ ఆయనకి విరమణ అనేది వైద్య వృత్తిలో లేదు. డెఫినెట్గా ఏలూరు ప్రజలకి ఆయన ఆయుర ఆరోగ్యాలతో తప్పనిసరిగా ముందు 3 ఏళ్ళు అందరికీ కూడా వైద్యం అందిస్తారు. ఎంతకింత మరి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మన ఏలూరు ప్రజల్లో ఆయన ఒక చిరకాల మిత్రుడిగా అందరితో పాటు ఉంటారని చెప్పి అలాగే ఈ కార్యక్రమంలో మరి ఇటువంటి డాక్టర్ గారి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం ఒక అదృష్టంగా భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ సార్. ఆయనకి యాక్చువల్గా శ్రీనివాసరావు గారు ఆ పోస్టులో లేదంటే చాలా విధిగా ఉంది. కానీ ఆయన ఎన్ని 15 యాభై అలా శ్రీనివాసరావు గారు సుదీర్ఘ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ లాస్ట్ వచ్చిందని మనందరికీ బాధగా ఉన్నా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే ఆయన అన్వేషించడానికి చూసిన అందరికీ కూడా శుభాకాంక్షలు. శ్రీనివాసరావు గారు గురించి చెప్పాలంటే నేను మొన్న ముందులో చెప్పాను. ఆయనకి 1-2 నిమిషాలు కాదు, చాలా ఉన్నాయి. ఆయన ఒక డాక్టర్గానే కాదు, ఒక వ్యక్తిగా, ఒక స్నేహితుడిగా అందరికీ అందరూ కోరుకునే వ్యక్తులు ఆయన మాకు మొట్టమొదటివాడు. అందరికీ పర్సనల్గా ఒక టీంలో చాలా ముఖ్యమైన మెంబరు. ఆయన ఒక డెడికేటెడ్ డాక్టర్ మాత్రమే కాదు, ఎఫిషియెంట్, కమిటెడ్. అలాగే చాలా చిన్న సెటప్లో జిల్లా ఆసుపత్రులు లాంటి సెటప్లోనే మ్యాక్సిమం సర్వీస్ ఎలా ఏదున్నా సరే డాక్టర్ గారికే ఫోన్ చేస్తే వారు విసుక్కోకుండా ఎంతో ఓపికగా ఏ టైం అయినా చూడకుండా ఎంతో బాగా స్పందించి పేషెంట్స్ని కూడా ఎంతో గొప్పగా చూసుకుని అన్నిటికన్నా కోవిడ్ టైంలో ఎంతో గొప్పగా ఎంత బాగా ఎంతో మంది పేషెంట్స్ని రప్పించిన వారు డాక్టర్ శ్రీనివాసరావు గారు. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నది చెప్పడానికి. I have very little time, but I wish Dr. Srinivasarao garu all the best and congratulations, sir, and thank you so much for all your services, and we will definitely, and I am going to miss you personally, sir. Thank you, sir.